మేలేని దేవుడు నీకు ఇస్తాడు, నీకు సరిపోయిన దేవుడు నీకు ఇస్తాడు, నీ కొరకు నిర్ణయించబడిన దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఇతరుల సలహాలు మనం ఎప్పుడైతే పాటించామో, వెంబడించామో మనం ఫెయిల్ అవుతాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మన దగ్గర మనం ఏమి చదువుకోకపోయినా ఒక పుస్తకం మన దగ్గర ఉంటుంది. ఏం పుస్తకం అది? గట్టిగా చెప్పండి. సలహాల పుస్తకం. ఈ సలహాల పుస్తకం ఎవరి కోసం వాడతాం? మనకు పనిచేయదు అది. వాళ్ళ ఏం బాధ రాని, ఏం కష్టం రాకపోయినా కొద్దిమంది వెళ్తారు, మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా చెప్పు, చూసుకోకపోతే. లేదు మా ఆయన బాగా చూసుకున్నాడు. లేదు లేదు అందరూ ఇట్లాగే ఉంటారు మొదట్లో. పాపం వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళిద్దరు, కానీ వీళ్ళకి కావాల్సిన దొరకట్లేదు అక్కడ. ఏదో ఒకటి ఉందని చెప్తే ఈమె వాళ్ళట్ట చేస్తే వీళ్ళట్ట చేస్తే అని చెప్పాలి కదా. అలాగే బాగున్న కుటుంబాన్ని పాడు చేయడానికి ఈ పరిపూర్ణ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఆ దెయ్యాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాగున్న సంఘాన్ని పాడు చేయడానికి కూడా పరిపూర్ణ దెయ్యాలు తిరుగుతుంటాయి. మీ పాస్టర్ గారు అట్టన్నాడా, మీ పాస్టర్ ఇట్టన్నాడుగా, మీ పాస్టర్ అదంట కదా, మీ పాస్టర్ ఇదంట కదా. వీళ్ళ పని ఏంటి? బాగున్నది వాళ్ళకి నచ్చదు. అపవాది ఎందుకు వచ్చాడు ఏదైనా తోటలో కంటే? ఏదైనా తోటలో వాళ్ళ కుటుంబం ఉంది, కుటుంబం చాలా బాగుంది. ఎందుకు వచ్చాడు ఇప్పుడు? గట్టిగా చెప్పండి. రహస్యం చెప్పనా? ఆదాం ఎవరి స్వరం వినాలి? అవి ఎవరి స్వరం వినాలి? వాళ్ళిద్దరు ఎవరి స్వరం విన్నారు? ఏమొచ్చింది భూమి మీదకి? మరి వాడి ఐడియాలు ఫాలో అయ్యారా, దేవుడు ఆలోచనలు ఫాలో అయ్యారా? మరి మనం ఏం చేద్దాం? ఐడియా జీవితాలు మార్చదు, నాశనం చేస్తుంది. ఎప్పుడైతే మనకు అర్థమైందో ప్రార్థన నిలబెడుతుంది, విశ్వాసము నిలబెడుతుంది.